ఆలూ పరాటా ఎంత సాఫ్ట్గా రావాలంటే నా ఈ రెసిపీ ఫాలో అవ్వాల్సిందే. ఎంతో సాఫ్ట్గా మృదుగా నార్త్ ఇండియన్ స్టైల్లో ఈ పరాటా చేసుకుందాం రండి. నేను చెప్పిన టిప్స్ లాస్ట్ వరకు ఫాలో చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఒక బౌల్లో ఆలూ బాయిల్ చేసుకోండి ఫస్ట్. ఇంకో బౌల్లో చపాతీ పిండి వేసుకోండి 2 cups. అందులో సాల్ట్ వేసుకొని నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసుకుంటే మంచిగా కలవదనమాట. ఎంత ఈవెన్గా మనం ఇది కలుపుకొని సాఫ్ట్గా నేను చూపించిన విధంగా ఇలాగ డవ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక టిప్ చెప్తాను చూడండి. ఈ డవ్ మంచిగా సాఫ్ట్గా రావాలంటే కొన్ని కలిపేటప్పుడు పాలు పోసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటే ఎంతో సాఫ్ట్గా మృదువుగా వస్తుంది. ఇప్పుడు ఒక తడి బట్టతో కవర్ చేసుకోండి నేను చూపించిన విధంగా. ఇప్పుడు ఒక బాణీలో 2 స్పూన్ల ధనియాలు, మిరియాలు, 2 లవంగాలు, అది వేగిన తర్వాత 2 ఎండుమిర్చిలు తుంచి వేసుకోండి. కొంచెం వాము, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. ఈ మసాలానే మనకి టేస్ట్ ఈ ఆలూ పరాటా చేసుకోవాలంటే. ఇప్పుడు ఈ మసాలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా. ఆలూ పరాటా స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. ఆలూ అల్లం తురుముకోవాలి. మ్యాష్ కూడా చేసుకోవచ్చు కానీ చపాతీకి అడ్డు వస్తుంది మనం తాల్చేటప్పుడు. చూపించిన విధంగా పౌడర్స్ అన్ని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇది ఎందుకో ఎప్పుడు యూజ్ చేయాలో నేను తర్వాత చెప్తాను. తురిమిన స్టఫ్ ఉంటుంది కదా, అందులో పచ్చిమిర్చి 3, ఇంకా కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము, కొంచెం నిమ్మరసం, మళ్ళీ మనం బరకగా గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మంచిగా మిక్స్ అయ్యి సాఫ్ట్గా మంచిగా అన్ని సమానంగా కలిసి ఒక ముద్దలాగా కలుపుకోవాలి. అన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు చపాతీ చేసుకుందాం. చపాతీకి పెద్ద ముద్ద తీసుకోవాలి. చేతి నిండా ఒక పెద్ద ముద్ద తీసుకుని ఇలా రౌండ్గా నలిపి ప్రెస్ చేసుకోవాలి మధ్యలో. ఇప్పుడు అరచేతి సైజ్ అంతా, మన చేయి పామ్ సైజ్ అంతా చపాతీ తాల్చుకుని అందులో మనం ఇందాక చేసుకున్న డవ్ పెట్టాలి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా సాల్ట్, బ్లాక్ సాల్ట్, ఇంకా ఆమ్చూర్ పౌడర్, అది కొంచెం జల్లుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మనం దాన్ని కవర్ చేసుకుని మంచిగా ఒక చపాతీ ముద్దలా చేసుకుని చపాతీ తాల్చుకోవాలి. కేర్ఫుల్గా స్లోగా తాల్చుకోవాలి, ఎందుకంటే చిరిగిపోతుంది. అది కేర్ఫుల్గా చూసుకుని చపాతీ లాగా చేసుకున్న తర్వాత ఒక పెనం మీద నేను చూపించిన విధంగా వేసుకుని నెయ్యి వేసుకుని మంచిగా కాలేటట్టు చుట్టూ తిప్పుతూ ఉండాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకుని సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోండి. చూసారా ఎంత బాగా అయిందో చపాతీ. చాలా సాఫ్ట్గా అవుతుంది. నెయ్యి వేసినందుకు ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మీకు కావాల్సినవన్నీ చేసుకొని ప్రిపేర్ అయిన తర్వాత హాట్గా మనము రైతాలో తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే మళ్ళీ మర్చిపోరు ఈ రెసిపీని. అంత బాగుంటుందన్నమాట. పరాటాలు ఎంత సాఫ్ట్గా వస్తాయంటే నా ఈ రెసిపీ ఫాలో అవుతే నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతాయి అన్నమాట. అంత సాఫ్ట్గా వస్తాయి. చూసారా ఎంత బాగుందో. ఈ రెసిపీ మళ్ళీ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మా ఈ రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. సైనింగ్ ఆఫ్ శ్రీదేవి టాకీస్.